నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వివేకానంద ఈ పేరు వింటే యువత పులకించిపోతుంది. వారికి ఆయన ఓ స్ఫూర్తి మంత్రం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో ఉత్తుంగ తరంగాలుగా చెలరేగిపోతారు. వివేకానందుడు ఓ వ్యక్తి కాదు, మహాశక్తి. తన మాటల మంత్రంతో ఎంతో మందిని ప్రభావితం చేశారు. తన వాగ్ధాటితో అందరి హృదయాల్లో చెరగని స్థానం ముద్రించుకున్నారు. గురువు రామకృష్ణ పరమహంస నుంచి ఆర్జించిన జ్ఞానాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేశారు. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ వంటి పాశ్చాత్య దేశాల్లో యోగా, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేశారు. ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటి మేనేజ్మెంట్ గురు స్వామి వివేకానంద అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన జన్మదినమైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. వివేకానందుడు ప్రవచించిన సూక్తులు ఇప్పటికీ నిత్య నూతనమే. ఎన్నో ఒత్తిళ్ల మధ్య బతుకుతూ చిన్న చిన్న విషయాలకే అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేటి యువతరం వివేకానందుని గురించి తెలుసుకున్నా, ఆయన సూక్తులు ఆచరించినా చాలు, ఎనలేని ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన వైపు ముందడుగు వేస్తుంది. యువత పోటీ ప్రపంచంలో పరుగులు తీస్తోంది. ఒత్తిళ్ల మధ్య నలిగిపోతోంది. ప్రశాంతత కోసం, విజయ తీరాలు అందుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు యువతకు కావాల్సింది దిశానిర్దేశం. అది 100 ఏళ్ల క్రితమే భారతదేశానికి అందించాడు స్వామి వివేకానంద. ఆయన అందించిన సూత్రాలు ఆకళింపు చేసుకుని ఆచరిస్తే చాలు, యువత ఉక్కు సంకల్పంతో విజయ తీరాలకు సాగిపోతుంది. వివేకానందుడి ప్రతి మాట నేటి యువతకు ఒక తారక మంత్రంగా పనిచేస్తుంది. ఆయన తత్వం మరో భగవద్గీత. It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. ప్రపంచ శాంతిని ఉద్దేశించి చికాగోలో 1983 సెప్టెంబర్ 11న వివేకానందుడు చేసిన ఈ ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. 5 నిమిషాలే అంటూ మొదలైన ఆ వాగ్ధాటి అలా సాగిపోయింది. ఆపేవారే లేరు. అంతా భావోద్వేగంతో ఆలకించేవారే. దేశదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు వివేకానందుని మాటలకు ముగ్ధులైపోయారు. ఎవరికీ తెలియలేదు ఆయన ప్రసంగం గంటకు పైగానే సాగిందని. ఈ ఒక్క ఘటనతో వివేకానందుడి పేరు మారుమోగిపోయింది. ఆయన వేదాంతి, తత్వవేత్తే కాదు, 100 ఏళ్ల క్రితమే ఇప్పటి తరానికి సరిపడా దిశానిర్దేశం చేసిన భవిష్య మార్గదర్శకుడు. స్వామి వివేకానంద నిజంగా ఓ కాంతిపుంజం. ఆయన బోధించిన జ్ఞానకాంతులు ఇప్పటికీ ఎందరి జీవితాల్లోనూ వెలుగురేఖలు ప్రసరింపజేస్తూనే ఉన్నాయి. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. తండ్రి విశ్వనాథ్ దత్తా ప్రముఖ న్యాయవాది, తల్లి భువనేశ్వరీదేవి. తల్లి ఒడిలోనే వేదాలు, పురాణాలలో ఉన్న నీతిని అవపోసన పట్టాడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యునిగా జ్ఞానసముద్రాన్ని పుక్కిటపట్టి గురు శిష్యుల బంధానికి సిసలైన ప్రతీకగా నిలిచాడు. గురువు పేరు మీదుగా రామకృష్ణ మఠం స్థాపించాడు. ఈ మఠం ద్వారా నేడు అనేక మంది యువకులు వివిధ భాషల పరిజ్ఞానాన్ని ఉచితంగా నేర్చుకుంటున్నారు. మన శాస్త్రాల గురించి, మన వేదాల గురించి కూడా చాలా వివరణగా, ఎంతో ఈజీ లాంగ్వేజ్లో ఆయన చాలా ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది ప్రపంచం అంతా కూడా. రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి ఆయన ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత కేవలం 8.5 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు. ఆ 8.5 సంవత్సరాల్లో మనకు ఆయన ఇచ్చింది ఒక విజ్ఞాన సర్వస్వం కింద చెప్పుకోవచ్చు అనమాట మనం. అయితే ఇవాళ యూత్కి సంబంధించి ఆయన ఇచ్చిన, ఎప్పుడో 115 సంవత్సరాల క్రితం ఆయన పోయినా అంతకుముందు ఆయన ఇచ్చినవన్నీ కూడాను ఇవాళకి కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. మీ మెదడులో గొప్ప ఆలోచన మెదిలినప్పుడు అది శారీరక, మానసిక స్థితిలోకి రూపాంతరం చెందుతుంది. ఏకాగ్రత అంటే మనోశక్తి. ఆ శక్తే సామర్థ్యాన్ని, మిమ్మల్ని ప్రేరేపించే స్థైర్యాన్ని ఇస్తుంది. మానవ మెదడులో శక్తి అపరిమితం. ఆలోచనలపై ఎంత ఏకాగ్రత చేస్తే ఆచరణకు అంత శక్తి విడుదలవుతూనే ఉంటుంది. అంటే గెలుపు రహస్యం మన మస్తిష్కంలోనే ఉంది. ఇదే నేటి యువతలో ప్రధానంగా లోపిస్తోన్న ఏకాగ్రత గురించి 100 ఏళ్ల క్రిందట స్వామి వివేకానంద చెప్పిన అద్భుతమైన సిద్ధాంతం. నాకు ఇన్సిడెంట్ 2006లో ఇన్సిడెంట్ అయింది. ఆ తర్వాత నేను
హైదరాబాద్కి వచ్చేసాను. నేను ఏదో ఒకటి చేయాలి, నాకు కాలేజ్ అయిపోయింది అప్పుడే. రామకృష్ణ మఠ్ కొంతమంది వల్ల నేను రామకృష్ణ మఠ్కి రావడం జరిగింది. ఇక్కడే నేను వివేకానందుల వారి మెసేజెస్ విన్నాను అనమాట. విని అక్కడ ఏమేం చేస్తున్నారు, స్వామీజీ వారు ఎలా జీవిత చరిత్ర ఎలా ఉంది ఏంటి అని నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి అనమాట. స్ట్రెంగ్త్ అనేది నీలోనే ఉంటుంది, పక్కన నుంచి వచ్చేది కాదు. అది నీవు ఆ స్ట్రెంగ్త్ అనేది పక్కన పెట్టేసి వీక్నెస్ నేను వీక్ అయిపోయాను, నాకు ఆ వర్క్ అనేది చేయలేదు అని అనుకుంటే మాత్రం మీకు వర్క్ ముందుకు సాగలేరు మీరు. భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఆ మేరకు వనరులు మీ మస్తిష్కంలోనూ శరీరంలోనూ ఉన్నాయి. చచ్చిన గతం గురించి ఆలోచనేందుకు, భవిష్యత్తు ముందుండగా అని ఉత్తేజపరిచాడు వివేకుడు. లక్ష్య సాధనకు అవసరమైతే నిప్పుల్లో కూడా దూకండి అని యువతను భావి భారత నిర్మాణానికి పురుగొల్పాడు. అసాధ్యమనేది నేటి యువతకు తెలియకూడని పదమని బోధించాడు. ఇవన్నీ జీవన సత్యాలు. యువతకు తరగతి గదుల్లో చిన్నతనం నుంచి తప్పనిసరిగా బోధించాల్సిన విషయాలు. దురదృష్టవశాత్తు మన విద్యా వ్యవస్థలో మనోవికాస తరగతులు లేవు. ఉన్నత వ్యక్తిత్వానికి యువతకు వివేకానందుడు అందించిన సూత్రాలు విదేశీ విద్యాలయాలు తరగతులుగా బోధిస్తుంటే మన దేశంలో మాత్రం విస్మరిస్తున్నాం. మనిషి జీవితంలో యవ్వన దశ కంటే విలువైనది ఏదీ లేదు. గొప్ప జీవితం కావాలంటే జ్వలించే యవ్వనాన్ని సరైన విధంగా మలుచుకోవడంలోనే ఉందంటారు వివేకానంద. గొప్ప వ్యక్తిత్వం, గొప్ప జీవనశైలి ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో విజయానికి దిశానిర్దేశం చేస్తాయి. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లేనన్నది నరేంద్రుడి ప్రాథమిక సూత్రం. అజ్ఞానం అన్ని ఆపదలకు మూలం. వివేకవంతమైన సహనం తొందరపాటు అనే జాడ్యాన్ని తరిమేస్తుంది. ఇదే యువతకు నరేంద్రుడు నిర్దేశించిన బాట. వివేకానందుడి బోధనల సారాంశం ఏమిటి?